చెందిన వడ్డే కేశవులు అనే యువకుడు సొంత చెల్లిపై అగత్యానికి పాల్పడ్డాడు. తన సొంత చెల్లి అయిన మైనర్ బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడి గర్భవతిని చేశాడు. ఇద్దరూ కలిసి ఇటీవల బుద్ధారం ఖిలా ఘనాపూర్ అడవుల్లో సంచరిస్తుండగా గమనించిన స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు వనపర్తి పోలీసులు వారిని పట్టుకొని విచారించి మహబూబ్ నగర్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి అక్కడి నుండి వారి స్థానికత తెలుసుకొని విచారించి బిజినపల్లి పోలీసులకు కేసును అప్పగించారు. బాధితురాలని నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇక మైనార్టీ బాలికను పరీక్షించిన అనంతరం ఆమె గర్భవతి అని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో బిజినపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నాగర్ కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి బిజినపల్లి మండలం కీమియానాయక్ తాండలో ఒక 2 days బ్యాక్ వచ్చిన ఇన్సిడెంట్ ఏంటంటే కర్నూలు జిల్లా డోన్కు చెందినటువంటి క్యాస్ట్బై వగేరా కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ రాళ్ళు కొడుతూ జీవిస్తున్నాడు. కీమియానాయక్ అతను వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. వాళ్ళకి ఒక 3 సిస్టర్స్, వాళ్ళ మదరు ఆ సిస్టర్స్ ముగ్గురు కూడా బాగున్నారు. పేపర్లో ఉంటారు. అయితే వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఇతను ఇక్కడ ఒక్కడే కష్టపడి పనిచేస్తున్నాడు. వంట చేసే వాళ్ళు లేరన్న ఉద్దేశంతో వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ని అంటే ఆ కూతుర్ని ఇక్కడికి అన్న కొట్టు పెట్టమని చెప్పేసి ఇక్కడికి పంపిస్తే వాళ్ళు గుడిసెలో ఉన్న క్రమంలో వాళ్ళిద్దరు కూడా బలవంతంగా అమ్మాయిని శారీరకంగా కలపడం జరిగింది. తర్వాత ఈ విషయం పక్కన ఉన్న వాళ్ళకు తెలిసి వాళ్ళ మదర్కి ఫోన్ చేశారు. మదర్